నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ అనంతపురం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఆస్తులు సరిపోక ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. వైకాపా నాయకులు ప్రతిదీ ఫేక్ వీడియోలు, ఫేక్ పత్రాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సీఎం 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చూసినట్టయితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడడానికి అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో చూస్తున్నారు, ప్రజలంతా కూడా దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏ రకంగా ఉంది ల్యాండ్ టైటిల్ వచ్చేసి ఇది పిచ్చి దుగ్గుల పాలన కింద భావించవచ్చు. ఎవరన్నా కానీ ఎవరి భూమి వాళ్ళ దగ్గర ఉంచుకోవాలని చూస్తారు, కానీ ఈయనేమో ఒరిజినల్ పట్టాలు నా దగ్గర పెట్టేసుకొని మీకు జిరాక్స్ మాత్రమే ఇస్తా అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. ఇది పేద ప్రజలు, అనగాని వర్గాలకి ఇది ఖచ్చితంగా నష్టమే. ఎవరు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు. గత 5 ఏళ్లలో పాలన చూస్తానే ఇంటికి పంపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకొక తుగ్లక్ పాలన పెడుతుంటే ప్రజలు హర్షించరు. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారని చెప్పేసి తెలియజేస్తారు. ఇదే విషయంపై మాట్లాడడానికి మరింత వీరన్న ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ప్రజలంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారంటూ కూడా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది విస్తృతంగా, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికార పార్టీ నేతలు వాపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా చూడాలి దీన్ని? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ జీవోను తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మరి ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళు అంతో ఇంతో కష్టపడి సంపాదించుకొని 1 ఎకరానో 2 ఎకరాలో 3 ఎకరాల్లో భూమి కొంటే ఆ భూమి కొన్న భూమి మరి కొన్న ఆయనతో లేకుండా మరి ప్రభుత్వం వాళ్ళ చేతిలో తీసుకోవడము ఇది మంచిది కాదు. దీనివల్ల ఏదో ఆ భూమిని మరి తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని ప్రజలకు ఏదో పంచాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. అది ఉదాహరణకు టిట్కో ఇండ్లోని మరి తాకట్టు పెట్టి లోన్ తీసుకొని మరి ఆయన వేరే దానికి వాడుకున్నాడు. ప్రజలకు అభివృద్ధి కావడానికి వాడుకోలే, ఆయన సొంతానికి ఏం కావాలో దానికి వాడుకుంటున్నాడు. అదే ఆలోచనతోనే భూమిని కూడా తాకట్టు పెట్టి మనకు జిరాక్స్ ఇచ్చేది ఒరిజినల్ వాళ్ళు పెట్టుకోవడం, ఏదైనా మరి ఈ తాకట్టు పెట్టే విషయం తప్ప వేరేది కాదు. దీని నుంచి మరి ఒరిగింది ఏమీ లేదు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా రేపు ఎల్లుండి జరిగిపోయే 13వ తారీఖు ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి మరి ఎన్నికల ఓటు ద్వారా బుద్ధి చెప్పి మరి ఆయన్ని చిత్తుగా ఓడించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరి ఎదురు చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా చూసినట్టయితే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీన్ని అసెంబ్లీలో ఆమోదించినట్టు వాళ్ళు ఏదైతే వైసీపీ ఒక వీడియో విడుదల చేసింది, అదే రకంగా టీడీపీ కూడా దీనికి సపోర్ట్ చేసిందని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ రకంగా ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఫేక్ వీడియోస్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే ఫేక్, ప్రతి ఒక్కరికి తెలుసు. చీకటి జీవోలు తీసుకురావటము, అలాగే నైట్కి నైట్ కొత్త చట్టాలు తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలవాటు. ఏ రోజు కూడా కేశవ గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలని చెప్పేసి మద్దతు పలికినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా లేదండి. ఇది కేవలం ఏంటంటే పేద ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తను దారాదత్తం చేసుకోవడం కోసం ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది తప్ప దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏదైతే సచివాలయాలు తాకట్టు పెట్టారు, అలాగే పేద మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును తీసుకున్నారు, అలాగే ప్రతి దాంట్లో కూడా ఇతను తీసుకునేటువంటి పరిస్థితి ల్యాండ్, శాండ్ ఇవన్నీ ఏ విధంగా దోచుకుంటున్నాడో ఇవన్నీ చాలనట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఏంటంటే భూముల మీద పడింది. ఈ భూములను కూడా దోచుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక చీకటి చట్టాలు తీసుకొచ్చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం
జరిగింది. దీన్ని ప్రజలు ఎవరు హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవారు. ఏదైతే ఈ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ రోజు నుంచి ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి స్పందన రావడం జరిగింది. తప్పకుండా ఒక్కరోజు 2 డేస్లో రేపు మే 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఇప్పుడు మేము జీవో పేపర్లు ఏ విధంగా కాల్చామో అతన్ని కూడా ప్రజలే అదే విధంగా భూస్థాపితం చేస్తారు, అలాగే దహనం చేస్తారని కూడా తెలియజేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు కూడా దాని నుంచి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా టీడీపీ నేతలు తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే రాబోయే ఎన్నికల్లో వారి యొక్క ఓటు ద్వారా ఈ యొక్క ప్రజలంతా కూడా సమాధానం చెప్తారని చెప్పి కూడా టీడీపీ నేతలు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాన్ బాస్తో లోకేష్, 4 Sides TV న్యూస్, అనంతపురం నుంచి.